ఇప్పుడు మా పరీక్షణ రాజు గారిని వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి అనుకుంటున్నాను. మంచి భావజాలం ఉన్నది, నిత్యం జనంలో ఉంటాడు. స్పోర్ట్స్ పర్సన్ పరీక్షణ రాజు గారు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఎంతసేపు మాట్లాడతారు? సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మేధావులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను సూటిగా రాదలుచుకున్నా. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు తెలియకుండానే మన కంట్లో కారం జరుగుతున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఈ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక పెట్రోల్ వాహనం ఉంటది, 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ. అయితే ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే పెట్రోల్లో కల్తీ చేస్తున్నాడు అంటే 20% ఇథనాల్ అంటే చెరుకుతో తయారు చేసినటువంటి ఇథనాల్, అదే విధంగా మేజ్ మొక్కజొన్నతో చేసినటువంటి ఒక రసాయనిక పదార్థం కలిపి మనకు ఎప్పటికీ తెలియకుండానే ఆ పెట్రోల్లో ఈ కల్తీ కలిపి పెట్రోల్ బంకులలో ట్యాంకర్లతో నింపిస్తున్నాడు. అసలు సమస్య ఇక్కడ ఉన్నది. ఎందుకు మనకు ఈ సభ ఇంత పెద్దగా పెట్టుకోవాల్సి వచ్చింది తెలంగాణలో అంటే, ఆ పెట్రోల్లో కల్తీ కలవడం వల్ల వాహనదారులకు ఎవరికైతే 2 వీలర్ 4 వీలర్ ఉంటారో వాళ్ళకు మైలేజ్ ప్రాబ్లం, ఒకటి మైలేజ్ రావట్లేదు. అదే విధంగా ఆ యొక్క 2 వీలర్ 4 వీలర్స్ మొత్తం ఖరాబ్ అయ్యే పరిస్థితి, అయితే ఈ సమస్య మన భారతదేశ ప్రజలందరికీ చెప్పి చేయాల్సినది. కానీ ఇక్కడ ఏం చేసిండు, ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా, ఎలాంటి ప్రయోగాలు లేకుండా, ప్రజలకు చెప్పకుండా ఈరోజు అక్రమంగా పెట్రోల్లో కల్తీ కలిపి మన బతుకులని నాశనం చేసిన పరిస్థితి ఈరోజు దాపురించింది. కాబట్టి మిత్రులారా, మనం అందరము ఒకటే నినాదంతో ముందుకు పోవాలి. ఈరోజు స్వచ్ఛమైన పెట్రోలే కావాలి మనకు, కల్తీ లేని పెట్రోల్ వద్దు, కల్తీ ఉన్న పెట్రోల్ వద్దు అనేది మన నినాదం, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ పోరాటం ఇంతటితో ఆగకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ పోరాటాన్ని తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఖచ్చితంగా కల్తీ కలుపుతుడు. అదేవిధంగా పెట్రోల్ కు సంబంధించినటువంటి ధరలు ఏవైతున్నాయో అవి పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లేదు. కల్తీ కలపడమే రాజ్యాంగ విరుద్ధం. మనం కేసులు పెట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని, మోడీని జైలుకు పంపాల్సిన అవసరం ఉన్నది. అక్రమంగా, అన్యాయంగా మన మీద ఇలాంటి చర్యలు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నుంచే ఈ పోరాటం మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇథనాలు వరకు పోరాటం చేయాలి. నితిన్ గడ్కరీ కంపెనీ అది ఇథనాల్, వాళ్ళ కొడుకు కంపెనీ, వాళ్ళకు వేల లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోసం మన మీద కల్తీ చేస్తున్నారు, ఈ పెట్రోల్ లో కల్తీ చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనము ఈ కల్తీ లేని పెట్రోల్ ని మనము వాడతాము. ఒక్కసారి మనం అందరము ఈ యొక్క మీ పరిసరాల్లో కానీ, మీ ఇంట్లో కానీ ఒకసారి మళ్ళీ ఈ బీజేపీ చేస్తున్న అన్యాయం ఏదైతుందో అదన్నీ చెప్పాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్.